బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు తరలిరానున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ మహాసభ ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలన మేళవింపు, ఏడాదిన్నరగా మళ్లీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల నడుమ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హన్మకొండ జిల్లాలోని మండల కేంద్రమైన ఎల్కతుర్తి ఈ మహాసభకు వేదికవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది జనాలు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండే ఎల్కతుర్తిని మహాసభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ మహాసభ ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. రజతోత్సవ మహాసభ వేదిక, బహిరంగ సభ, పార్కింగ్, ప్రజలకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు వేగంగా ప్రణాళిక రూపొందింది. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ఘనంగా, వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో మరి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య నాయకులతోని మరి అన్ని సంప్రదించి మరి నిర్ణయం తీసుకున్నది. ఈ రోజే మేము మరి దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కూడా మరి పోలీసు వాళ్లకు మరి అందజేయడం జరిగింది. మరి ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చే మరి పరిస్థితి ఉన్నది. ఈ నెల ఏప్రిల్ 20న జరగబోయే లక్షలాది బహిరంగ సభలో మా అధినేత కేసీఆర్ గారు ఇచ్చే మరి ఆదేశం మేరకు వారు దిశ నిర్దేశించే విధంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 60 ఏళ్ల ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. 2014 నుంచి 10 ఏళ్ల సుపరిపాలనలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపింది. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల సుపరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరుగుతుంది. భారీ బహిరంగ సభలు అంటేనే బీఆర్ఎస్ అని దేశ రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన ఉద్యమ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ ఎన్నో భారీ బహిరంగ సభలను నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలు ప్రపంచ రికార్డులను నమోదు చేశాయి. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సైతం అంతే స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఎల్కతుర్తిలోని 1213 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 వాహనాలు వస్తాయన్న అంచనా ఉంది. దీనికి అనుగుణంగా 1059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ వేదిక సిద్ధమవుతోంది. ఓరుగల్లు ఆహ్వానం పలుకుతా ఉన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణులకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏప్రిల్ 27న నిర్వహించేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకి పెద్ద ఎత్తున లక్షలాదిగా కదిలి రావాలని, కదిలి వచ్చేటువంటి లక్షలాది మంది పార్టీ శ్రేణులకు, ప్రజలకు అన్ని రకాల వసతుల కల్పన పార్టీ పరంగా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి, దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నూతన రోడ్ల నిర్మాణం, అప్రోచ్ రోడ్స్, అనేక తక్కువ సమయంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా తక్కువ సమయంలో గ్రౌండ్లోకి వెహికల్స్ అన్నీ కూడా మరి కన్వర్జెన్స్ చేసుకోవడం, అనేక చోట్ల ర్యాంపుల నిర్మాణం చేయడం, మంచి చల్లటి వాటర్ బాటిల్స్ కూడా సఫిషియెంట్గా పెట్టాలని దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఇప్పటికీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా కూడా డిమాండ్ను బట్టి 2-3 రోజుల సభ ముందు గుర్తించబడిన వాహనాల
అంచనా ప్రకారం సంఖ్య కనుక పెరిగితే మరింత కూడా వాటర్ ఫెసిలిటీస్ సఫిషియెంట్గా పెట్టాలి అనేక చోట్ల అని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించారు. లక్షలాదిగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా వరంగల్ నగర సమీపంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీనికి కొనసాగింపుగా వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు అనువైన స్థలాలను పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు రోడ్డు మార్గంలో అనుసంధానమయ్యే 2 జాతీయ రహదారుల జంక్షన్ అయిన ఎల్కతుర్తి పట్టణాన్ని మహాసభకు అనువైన స్థలంగా గుర్తించారు. 2 జాతీయ రహదారుల కూడలికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఎల్కతుర్తిలో 1200 ఎకరాలకు పైగా స్థలం ఉంది. విశాలమైన స్థలం, రవాణా పరంగా అనుకూలంగా ఉండటంతో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఎల్కతుర్తి వేదికవుతోంది. ఎల్కతుర్తి మండల సెంటర్ లోపల 200-250 మీటర్ల లోపలనే మనకు మంచి స్థలం కూడా దొరకడం జరిగింది. దాని గురించి మా రైతులను మీకు కోరగానే వెంటనే మరి వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకొచ్చి ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడ రైతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అన్ని ప్లేసులు పరిశీలన చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఈ యొక్క ఎల్కతుర్తి దగ్గర లాంటి ప్లేస్కి అది ఒక సర్కిల్గా ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా వరంగల్ కానీ, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, అటు మెదక్, అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకి కానీ, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ సెంటర్ పాయింట్గా అక్కడికి అందరికి కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రహదారులు 3 నేషనల్ హైవేలు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కానీ మా బీఆర్ఎస్ అభిమానులకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందని అక్కడ ఎల్కతుర్తి ప్రాంతంలో ఎల్కతుర్తి రెవెన్యూలో అక్కడ సభ చేయాలని నిర్ణయించడం జరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో జనాలు ఇబ్బందులు పడకుండా బహిరంగ సభ ప్రదేశంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను, మరో 10 లక్షల అర లీటర్ నీళ్ల బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నారు. వారికి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు 1500 మంది వాలంటీర్లను నియమిస్తున్నారు. లక్షలాదిగా వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేలా వాలంటీర్లు సమన్వయం చేయనున్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులతో వీరికి శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు, పురుషుల కోసం వేల సంఖ్యలో టాయిలెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచనున్నారు. ఎల్కతుర్తికి వాహనాలు వచ్చే అన్ని రహదారుల్లో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.